వరదలు వచ్చి 17 రోజులు గడుస్తున్నప్పటికీ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని, అలాగే ఎడమ కాలువ కింద ఉన్న పంట పొలాలు నీరు లేక 50,000 ఎకరాలు ఎండిపోతున్నాయని, దీనికి కారణం సాగర్ ఎడమ కాలువ గండి పూడ్చకుండా ఉండటమే అని, ఈ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకులు కనగాల నారాయణ, జిల్లా నాయకులు వంగవీటి శ్రీనివాసరావు అన్నారు. ఈ నేపథ్యంలో కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు రైతులతో వారు ధర్నా చేపట్టారు. అనంతరం కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. 17 రోజులు సాగునీరు లేకపోవడం వల్ల కోదాడ రైతాంగాన్ని వెంటనే వరద బాధితుల్లో బాధపడుతున్న కోదాడ రైతాంగాన్ని వెంటనే సాగర్ కాలువ పూడికలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి 18 రోజులు నడుస్తుంది. కాలువకి 2 చోట్ల గండిపడి సాగునీరు రైతులకి ఈనాటి వరకు కూడా ఇవ్వలేదు. అంటే 17 రోజులు సాగునీరు లేకపోవడం వల్ల కోదాడ రైతాంగాన్ని వెంటనే వరద బాధితుల్లో బాధపడుతున్న కోదాడ రైతాంగాన్ని వెంటనే సాగర్ కాలువ పూడికలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి 18 రోజులు నడుస్తుంది. కాలువకి 2 చోట్ల గండిపడి సాగునీరు రైతులకి ఈనాటి వరకు కూడా ఇవ్వలేదు. అంటే 17 రోజులు సాగునీరు లేకపోవడం వల్ల కోదాడ రైతాంగాన్ని వెంటనే వరద బాధితుల్లో బాధపడుతున్న కోదాడ రైతాంగాన్ని వెంటనే సాగర్ కాలువ పూడికలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి 18 రోజులు నడుస్తుంది. కాలువకి 2 చోట్ల గండిపడి సాగునీరు రైతులకి ఈనాటి వరకు కూడా ఇవ్వలేదు. అంటే 17 రోజులు సాగునీరు లేకపోవడం వల్ల కోదాడ రైతాంగాన్ని వెంటనే వరద బాధితుల్లో బాధపడుతున్న కోదాడ రైతాంగాన్ని వెంటనే సాగర్ కాలువ పూడికలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి 18 రోజులు నడుస్తుంది.